అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచారం స్వాగతం. ముఖ్యంగా ఏం సమాచారం ఇవ్వాలనుకుంటున్నానంటే, నా వంతుగా ఈ శ్రావణ మాసం నేను విన్నాను. నాకు బాగా తెలిసిన వారు సుమారు 40 సంవత్సరాల క్రితం అయిన స్వామీజీది చాలా చక్కటి మనిషి, చక్కటి కుటుంబం, ఉన్నత స్థాయి ఆదర్శ దంపతులు వారు. ఆయన ఉన్నత స్థాయి మహాభక్తుడు. ఆయన ఆయన ఇంటర్వ్యూ చూశాను నేను. చాలా బాగా అనిపించింది నాకు. నేను చూసే శ్రావణ మాసంది వరలక్ష్మి వ్రతం గురించి చక్కగా వివరించారు. రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగ గురించి చక్కగా వివరించారు. దాని ప్రత్యేకత ఏమిటనేది చాలా ఆనందం అనిపించింది నాకు. నేను కొంతమందికి పంపించడం, నా స్టేటస్ పంపించడం కూడా జరిగింది. నాకు నా జన్మ ధన్యమైందిగా భావిస్తున్నాను. చాలా చక్కటి మనిషి ఆయన. చాలా చక్కగా వివరించారు నాకు అది. అందుకు నేను నా చిన్న వీడియోలో ముందుగా ఈ సమాచారం ఇస్తూ తదుపరి సమాచారానికి వెళ్తాను. నేను ఆయనకి వందనాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇంటర్వ్యూ తీసుకున్న వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ స్వామీజీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి సమాచారంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను నేను నా వంతుగా. నేను తెలియజేయాలనుకున్న ఏమనగా, మా చెల్లెలు సూలూరుపేట చెల్లెల దగ్గరికి మా హైదరాబాద్ చెల్లెలు వెళ్ళడం జరిగింది. వారు వెళ్ళినప్పుడు మా హైదరాబాద్ చెల్లెలు సూలూరుపేట చెల్లెలను కలుసుకోవడం, అక్క చెల్లెలు వాళ్ళు నాకు ఫోన్లో మాట్లాడడం జరిగింది. అక్కడ నుంచి వారు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనం చేసుకున్నాక అక్కడ సూలూరుపేటలో వారు దర్శనం చేసుకుని బయలుదేరి వెళ్తుండగా వారు కారు ఆగిపోవడం జరిగిందట. అది నాకు ఆశ్చర్యం అనిపించిందన్న అని చెప్పడం జరిగింది నాకు ఫోన్లో. అప్పుడు ఆమె ఏం చేయాలి అనుకుంటే, అమ్మవారి చూసుకుంటారు, దర్శనం చేసుకుని వచ్చాం మనం, కనుక స్టార్ట్ అయ్యి వెళ్ళే అవకాశం కల్పించండి అమ్మా అని అమ్మవారిని వేడుకుంటూ, స్వామివారి అమ్మవారిని కూడా వేడుకున్నదట, భగవన్ నామస్మరణ చేసిందట అని తెలియజేయడం జరిగింది. అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా స్టార్ట్ కాని కారు, మీరు ఒకసారి ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి, ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్నదట. అప్పుడు వెంటనే స్టార్ట్ అయ్యి ఎక్కడ మాకు ఆటంకం కలగకుండా ఇంటికి చేరే అవకాశం కల్పించమని వేడుకుందట ఆ అమ్మవారిని, స్వామివారి అమ్మవార్లను. అప్పుడు ఆ కారు స్ట్రెయిట్గా ఇంటి దాకా వచ్చినట్ట, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది అన్న. నిజంగా విన్న నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. అద్భుతాలు అంతే ఉంటాయండి. మన నమ్మకంలో ఉంటుంది. భగవాన్ నామస్మరణే కాక మన నమ్మకంలో కూడా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఈ యొక్క ప్రత్యేక సమాచారం మీకు ఇవ్వాలనిపించింది నాకు ఈ చిన్న వీడియోలో. ఇది ఇస్తూ ఎంతైనా ఇవ్వవచ్చు వీటి గురించి, ముఖ్యంగా మా స్వామీజీ గురించి ఎంతైనా చెప్పవచ్చు. అట్లనే ఈ అద్భుతాల్లో భాగంగా ఈ సమాచారం కూడా ఇస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓం నమో వెంకటేశాయ నమః.